టెక్నాలజీ ప్రపంచంలో పెను సంచలనం. నిన్నటి వరకు కేవలం చాటింగ్కు సమాచారానికి పరిమితమైన ఏఐ ఇప్పుడు యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ అమెరికా మిలిటరీతో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. మానవ మేధస్సును మించిపోతున్న కృత్రిమ మేధస్సును రక్షణ రంగంలో వాడటం వల్ల కలిగే పరిణామాలేంటి? అసలు ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే ఏమంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే ఈ టెక్నాలజీని యుద్ధ అవసరాలకు వాడకూడదని గతంలో అనేక సంస్థలు భావించాయి. కానీ ఇప్పుడు రూట్ మారుతోంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ అమెరికా రక్షణ శాఖతో కలిసి పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు తమ క్లాడ్ ఏఐ మోడల్స్ ను అందుబాటులో ఉంచనున్నట్లు ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే స్పష్టం చేశారు. గ్లోబల్ టెక్నాలజీ రేసులో చైనా వంటి దేశాలు దూసుకుపోతున్న తరుణంలో అమెరికా వెనకబడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏఐని ఆయుధాల్లో వాడటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాల గురించి టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఆంథ్రోపిక్ మాత్రం ఇది కేవలం దేశ రక్షణ కోసమేనని వాదిస్తోంది. అటు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు ఇప్పటికే మిలిటరీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండగా ఇప్పుడు ఆంథ్రోపిక్ కూడా చేరడంతో ఏఐ యుద్ధం కొంత మలుపు తిరిగింది. డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ నుంచి యుద్ధ తంత్రాల వరకు క్లాడ్ ఏఐ సేవలను పెంటగాన్ వినియోగించుకోనుంది. శాంతియుత అవసరాల కోసం పుట్టిన ఏఐ ఇప్పుడు అగ్రరాజ్యం రక్షణ కవచంగా మారబోతోంది. దీనివల్ల యుద్ధాల తీరు మారుతుందా లేక వినాశనానికి దారితీస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది.